షాలోమ్ అండి అందరికీ. దయచేసి నేను ఇప్పుడు పెట్టినటువంటి వీడియోని మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చివరి వరకు చూస్తే అసలు సిరియా కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి, సిరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అసలు ఉగ్రవాదులు క్రిస్టియన్లు మరియు అలవైట్లను ఎందుకు చంపుతున్నారు అనేది మనము ప్రస్తావిద్దామండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే అందరూ కూడా తీవ్రమైనటువంటి ప్రాణ భయంతో భయపడుతూ జీవిస్తున్నారు. సిరియాలో ఎందుకు అంటే వీరు లక్ష్యంగా ఎందుకు మారారు, ప్రధానంగా వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు అని అంటే, ఒకటి మతపరమైంది, రాజకీయ పరంగాను, రేపొద్దున అంటే ఫ్యూచర్లో ఆలోచనాత్మకంగా అంటే ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ ఐఎస్ అనేటువంటి తీవ్రవాదులు వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. మతపరమైన ద్వేషం కూడా వీళ్ళు లేకపోలేదు. ఎందుకంటే ఉగ్రవాద సిద్ధాంతాలు చూసినప్పుడు ఐఎస్ వాళ్ళు కానీ ఖైదా ఈ ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా సున్నీ మతాన్ని అంటే కఠినమైనటువంటి సున్నీ మతవాదాన్ని వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి క్రిస్టియన్లు కానీ ఈ వేరే సంబంధించినటువంటి ముస్లింలు కానీ వాళ్ళు ఎలా భావిస్తారంటే శత్రువులుగా భావిస్తారు, లేదా నమ్మక ద్రోహులుగా వాళ్ళు చూస్తారన్నమాట. రెండోది మనం గమనించినట్లు ఏంటంటే ఈ అలావైట్లు అనేటువంటి వాళ్ళను వీళ్ళు ఎలా చూస్తారనంటే వీళ్ళు షియా ఇస్లాంలో ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి సున్నీవాద దృష్టిలో వారు అసలు ముస్లింలే కాదు అన్నట్లుగాను, క్రిస్టియన్లు అయితే ధర్మద్రోహులు అన్నట్లుగాను వాళ్ళు భావిస్తారు. వారి మతాన్ని మార్చాలని ప్రయత్నిస్తారు. లేదంటే ఇంకొక రెండవదిగా జిజియా అనేటువంటి ఒక పన్నును వాళ్ళు చెల్లించాలన్నమాట. అంటే ఎవరైతే సున్నీ మతస్థులు కారో వాళ్ళందరూ కూడా జిజియా అనేటువంటి పన్నును చెల్లించాలి అని వాళ్ళు భావిస్తారు. మూడవది గమనించినప్పుడు ఒకవేళ కానీ వాళ్ళు ఈ పన్నును చెల్లించకపోయినా, మతం మారకపోయినా, మూడవది ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్స్ని అదేవిధంగా అలావైట్లను కూడా చంపేయాలన్నట్లుగా వాళ్ళు ఉగ్రవాద భావంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అసలు రెండవదిగా ప్రభుత్వ పరంగా చూసినప్పుడు ఏంటంటే జనవరి నెల 29, 2025 వరకు కూడా ఈ యొక్క సిరియాని ఎవరు పరిపాలించారంటే ప్రెసిడెంట్ గాను అసద్ అనేటువంటి ఆయన, అంటే బషీర్ అల్ అసద్ అనేటువంటి ఆయన పరిపాలించాడు. ఆయన ఏంటంటే అలావైట్ల మతానికి అంటే ఆ యొక్క తెగకు సంబంధించినటువంటి వాడు అనమాట. అందుకని ఆయన ప్రభుత్వ కాలంలో ఈ సున్నీ ముస్లింలందరినీ కూడా హింసించారనేటువంటి బాబర్ చేత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఏంటంటే ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు ఇంకనూ కూడా లక్ష్యంగా పెట్టుకొని అందరినీ కూడా హింసిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే మార్చి నెల 15వ తారీఖు 2025 నాటికి సిరియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అని మనం గమనించినట్లయితే అహ్మద్ అల్ షరా అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్టు ఏంటంటే మతపరమైనదే కాదు కానీ జాతిపరమైనటువంటి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఖైదా కానీ లేకపోతే జిహాద్ అనేటువంటి గ్రూపులు కానీ క్రిస్టియన్ గ్రామాలన్నీ కూడా ఆక్రమిస్తున్నారు, వ్యాప్తి చేస్తున్నారు, వేలాది మందిని నిర్బంధించి హత్య చేస్తున్నారనమాట. రాజకీయ పరంగా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ యొక్క రెండు తెగల వాళ్ళని కూడా ఉగ్రవాద సంస్థలు భయాలన్నింటినీ కూడా భయకంపితులను చేసి మతపరమైనటువంటి హింసను ప్రోత్సహించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యాలు చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ యొక్క క్రమంలో లక్షల మంది క్రిస్టియన్లను తర్వాత అలావైట్లు అనేటువంటి ఈ యొక్క ముస్లింలను సిరియా విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యూరోప్ లేదా మరి ఎక్కడికైనా సరే వెళ్ళిపోయి తలదాచుకుందాం అనేటువంటి పరిస్థితిలో అక్కడ రెండు గుంపులు కూడా ఉన్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి గుంపుల కొరకు పరిస్థితి కేవలం క్రైస్తవులే కాదండి, అటు ముస్లింలు కూడా వాళ్ళు పర్సిక్యూషన్ అనుభవిస్తున్నారు. కాబట్టి క్రైస్తవుల కొరకు ముస్లింల కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థించబద్దుకుంటాము. ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి తెగల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. ఐఎస్ అనేటువంటి సమస్య అసలు చేయాలని ప్రార్థించాలి.